జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తుఫాను కారణంగా తడిసిన ధాన్యం కొనుగోలు దెబ్బతిన్న పంటలకు పరిహారం అందించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కుందనపల్లిలో తుఫాన్ ప్రభావం వల్ల దెబ్బతిన్న పంట పొలాలు, తడిసిన మరియు మొలకెత్తిన ధాన్యాన్ని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, రైతులు అధైర్యపడవద్దని స్పష్టం చేశారు. తడిసిన ధాన్యం పారాబాయిల్డ్ మిల్లులకు తరలిస్తామని చెప్పారు. దెబ్బతిన్న పంటలపై వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ నివేదికలను సమీకరించాలని ఆదేశించారు. ఆ నివేదికలను పరిహారం చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. కుందనపల్లిలో రైతుల సౌకర్యార్థం ఐకేపీ తరపున శాశ్వత ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. తుఫాను వల్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో కుందనపల్లి వాగును పరిశీలించిన కలెక్టర్ వరద ఉధృతి తగ్గే వరకు ప్రజలు వాగులు దాటే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. ప్రజల భద్రతకు సంబంధించి అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీఓ అనిత తదితరులు పాల్గొన్నారు. కానీ పోయి వచ్చింది కానీ మళ్ళీ అయితే రాలి మరి చూలే మళ్ళీ మీరే వచ్చింది ఇప్పుడు. కానీ దయచేసి మీరన్నా కొంచెం శ్రద్ధ పెట్టి పొద్దున మేడం చూసింది, ఫోటో కూడా కొట్టమని చూసారు సార్. నా బాధ అది ఒక రైతు కుటుంబానికి వెళ్ళారు సార్. మామూలుగా ఎవరు కొనరు, ఎవరు తీసుకోరు.